నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా మీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నానండి. ఇక్కడ దిల్షుక్ నగర్ వద్ద ఉన్న రాహుల్ ఈ-బైక్ షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. సో ఈయన రామరెడ్డి గారు, ఈ కంపెనీ యొక్క అధినేత అనమాట. సో ఒకప్పుడు రామరెడ్డి గారు రాహుల్ ఈ-బైక్ షోరూమ్ తరపున గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మేవారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మట్లేదు. కంప్లీట్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తోనే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముతున్నారు. ఎందుకు ఈయన ఒకప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మిన రామరెడ్డి గారు ఇప్పుడు లిథియం అయాన్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే 2026 ఉందో గ్రాఫైన్ బ్యాటరీలు వద్దు, లిథియం అయాన్ బ్యాటరీలు ముద్దు అనే కాన్సెప్ట్ తోటి మేము గత 2 సంవత్సరాల నుంచి గ్రాఫైన్ బ్యాటరీలు ఓన్లీ కొందరికి కావాలంటే అమ్ముతున్నాం, కానీ మేము మాత్రం గ్రాఫైన్ బ్యాటరీలతోటి బండ్లు మాత్రం గత 2 సంవత్సరాల నుంచి అమ్మట్లేదు. ఎందుకు అమ్మట్లేదు అంటే గ్రాఫైన్ బ్యాటరీలు అమ్మడం వల్ల మేము కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఏమవుతుంది, గ్రాఫైన్ బ్యాటరీలు అమ్మడం వల్ల ఒక 15 months కాగానే బ్యాటరీలలో ఉన్న 5 బ్యాటరీల్లో 2 బ్యాటరీలు వీక్ కావడం, మైలేజ్ రాకపోవడం, సో అలాంటివి జరిగినాయి. వాళ్ళు 8000 కిలోమీటర్ తిరగగానే బ్యాటరీలు పోవడం, 6000 కిలోమీటర్ తిరగగానే పోవడం. అదేందండి రెడ్డి గారు, మేము 15,000 పెట్టి బ్యాటరీలు వేసుకుంటే కనీసం 8,000 రావాలి కదా. సో మాకు ₹2 కిలోమీటర్కి వర్కౌట్ కావాలి కదా. సో వాళ్ళు అడిగినప్పుడు మా దగ్గర ఆన్సర్ లేదు. మాకు బాధ అనిపిస్తుంది. ఈ డబ్బులు ఎవరైనా డబ్బులే కాబట్టి గ్రాఫైన్ బ్యాటరీలు 8-10 గంటలు ఛార్జింగ్ టైం పడుతుంది. దాన్ని తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోలేము. ఆ గ్రాఫైన్ బ్యాటరీలు బరువు ఉంటాయి, ఒకటి 6 కిలోలు ఉంటుంది, 5 కిలోలు ఉంటాయి. కాబట్టి 5 బ్యాటరీలు వేస్తే 30 కిలోలు, బండిలో 30 సగం అదే వెయిట్ ఉంటాయి. సో వెయిట్ పరంగా బండికి ఇబ్బందే. ఇప్పుడు 30 కిలోలు జీవితాంతం బండి మోయాల్సిందే కదా, మనను మోయాలి, బండి మోసుకోవాలి, ఆ బ్యాటరీలను మోయాలి. కాబట్టి టెక్నికల్గా గ్రాఫైన్ బ్యాటరీలు వెయిట్ పరంగా వద్దని మాకు అనిపించింది. నెంబర్ 1. నెంబర్ 2, గ్రాఫైన్ బ్యాటరీలు ఛార్జింగ్ టైం ఎక్కువ తీసుకుంటాయి. నెంబర్ 2. నెంబర్ 3, గ్రాఫైన్ బ్యాటరీలు ఉబ్బితే కంపెనీ వాళ్ళు మాకు వారంటీ ఇస్తలేరు కాబట్టి మేము కస్టమర్లకు ఇవ్వలేకపోతున్నాం, న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి మెయిన్ వారంటీ అడుగుతారు కాబట్టి వారంటీ విషయంలోనే మేము ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి గ్రాఫైన్ బ్యాటరీలు వద్దని అనుకున్నాం. నెంబర్ 4, అవి కొంతమందికి 6,000 కిలోమీటర్లకే పోతున్నాయి, కొంతమంది 12,000 కిలోమీటర్లకు పోతున్నాయి, కొంతమంది 8,000 కిలోమీటర్లకే పోతున్నాయి. సో కాబట్టి డబ్బుల పరంగా రిటర్న్ అనేది కస్టమర్ రావట్లేదు. కాబట్టి ఆ విధంగా కూడా ఫెయిల్యూర్ ఉంది. కాబట్టి గ్రాఫైన్ బ్యాటరీలు వద్దని నిర్ణయించుకొని లిథియం బ్యాటరీలు వేయడం వల్ల చాలామంది లిథియం బ్యాటరీలతో సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎక్కడికైనా పోయినా కూడా 1 గంట ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. 1 గంట ఛార్జింగ్ పెట్టుకుంటే కొంత దూరం పోయి పనులు చేసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి లిథియం అయాన్ అనేది తక్కువ బరువు ఉంటుంది, 10 కిలోలు 12 కిలోలు ఉంటుంది. డిటాచబుల్ చేయొచ్చు, తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేటట్టు ప్రతి బండికి మేము ఇస్తున్నాం. వారంటీ ఎక్కువ వస్తుంది, 3 సంవత్సరాలు వస్తుంది, 2 సంవత్సరాలు గ్యారంటీతో వస్తుంది. ఇంకోటి మేమేం చెప్తున్నామంటే, మండేల గారు 60,000 పెట్టి బండి కొంటున్నారు అనుకోండి, మా దగ్గర 60,000 కొట్టుకుంటే లిథియం అయాన్ బ్యాటరీ మీకు తెలుసు మార్కెట్లో 30,000 ఖచ్చితంగా తిరుగుతుంది. కళ్ళు మూసుకొని 30,000 పైనే తిరుగుతాయి. ఎంత బ్యాడ్ ప్యాక్ అయినా 30,000 అయితే తిరుగుతుంది. 30,000 అంటే ఇంటూ ₹2 వేసుకోండి పెట్రోల్. ఇప్పుడు ₹4, ₹120 అంటే ₹4 వేసుకోవాలి. యాక్టివా 35 కిలోమీటర్ వస్తుంది కదా లీటర్కి. ₹4 వద్దు, 2 వేసుకోండి. ₹2 వేసుకున్నా 30,000 తిరిగితే 60,000 నీ బండి నీకు వస్తున్నది కదా. 2 సంవత్సరాల్లో నీ బండి పైసలు వెళ్ళిపోతున్నాయి కదా. సో పెట్రోల్ బండి కొనుక్కుంటే ₹1,10,000 పెట్టి రోజు ₹100 పోసే బదులు అదే 60,000 పెట్టి బండి కొంటే రోజు ₹100 మైనస్ అవుతుంది కదా. మైనస్ అవుతూ వస్తుంది, పొల్యూషన్ కాపాడినట్టు అవుతావు. నీ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటావు, ఏ పెట్రోల్ బంక్ పోవాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటావు, డైరెక్ట్ వెళ్ళిపోతావు డ్యూటీకి. నెంబర్ 2. నెంబర్ 3, ఇంజన్ ఉండదు, ఆయిల్ ఉండదు, సర్వీస్ ఉండదు, మెయింటెనెన్స్ తక్కువ. ముఖ్యమైన భాగాలు 4 ఉంటాయి. ఎక్సలేటర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. సో ఇవి చూసుకుంటే, జాగ్రత్తగా చూసుకుంటే చాలు, బండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇదొక అంశం. డిటాచబుల్ అపార్ట్మెంట్ ఉన్నది, 4th ఫ్లోర్లో ఉంటారు, వాళ్ళకి ప్లేస్ ఉండదు, కింద పార్కింగ్ ప్లేస్ ఉండదు. వాళ్ళు బయట పెట్టుకొని బ్యాటరీ తీసుకుపోయి పైన ఛార్జింగ్ పెట్టుకొని పొద్దునే వచ్చి దాంట్లో పెట్టుకొని డ్యూటీకి వస్తారు. చాలా వందల మందికి మేము బ్యాటరీలు ఇచ్చినాం. ఆ విధంగా డిటాచబుల్ ఫెసిలిటీతోని వాడుకుంటారు, సక్సెస్ఫుల్గా నడుపుకుంటారు. సో ఇది లిథియం అయాన్ వల్ల లాభం. లిథియం అయాన్ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, మేము దూరం వాళ్ళకి ఇచ్చాం. ఏదో మటన్ చెరువు వాళ్ళకి నేను బండి అమ్మాను, ఆడ బ్యాటరీ మైలేజ్ వస్తలేదు. బ్యాటరీ తీసుకొని వస్తాడు, ఉట్టిగా సింపుల్గా సంచిలో పెట్టుకొని ఇటు దాకా వస్తాడు. సో ఇక్కడికి వస్తే మేమేం చేస్తాం, చెక్ చేస్తే ఫాల్ట్ వెళ్తుంది. ఫాల్ట్ వెళ్తే ఇమీడియట్గా స్టాండ్ బై బ్యాటరీ ఇస్తున్నా, సార్ ఇది వారం పడుతుంది,
వారం రోజులు నా బ్యాటరీ వాడుకోండి, వచ్చిన తర్వాత ఓలా బుక్ చేసి పంపించడమో లేదా వాళ్ళు మెట్రో ఎక్కి ఇడిదాకా వచ్చి మళ్ళీ బ్యాటరీ తీసుకుపోవడము ఏదో ఒకటి ఆ విధంగా సర్వీస్ అయితే మేము ఇస్తున్నాం. మీరు 3 years బ్యాక్ మనం మాట్లాడినప్పుడు మీరు క్వైట్ ఆపోజిట్ లో చెప్పారు, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ బెటర్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏమన్నా ఫైర్ ఇన్సిడెంట్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వారంటీ క్లెయిమ్స్ వస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. అవును. సో ఇదంతా కూడా ఈ 3 years లో ఇంప్రూవ్ అయిందని చెప్పారా, లేకపోతే మీరు షిఫ్ట్ అయ్యారు కాబట్టి దాన్ని మాట మార్చుకున్నారా? లేదు మండేల గారు, మెయిన్ ఏంటంటే మనం 2020లో మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 2023లో 23లో మాట్లాడినాం, 20లో కూడా 21లో కూడా మనం వీడియోలు చేసాం. అప్పుడు ఏంది జనరల్గా బండ్లు పేలినాయి చాలా వరకు. అప్పుడు మనకు ఇండియాలో అంత టెక్నికల్గా బ్యాటరీ ప్యాక్ తయారు చేయడం అనేది, అప్పుడు కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ 30 kg బరువే కదా సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్త అప్పుడు గ్రాఫైన్ ఉన్నాయి, అప్పుడు లిథియం ఉన్నాయి. లిథియం బ్యాటరీలో ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో వచ్చినాయి. గ్రాఫైన్లు మాత్రం 15-20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. గ్రాఫైన్ లెడ్ యాసిడ్ బ్యాటరీలు 2006 నుంచే ఉన్నాయి. కాబట్టి గ్రాఫైన్ బ్యాటరీలు ఆల్రెడీ ప్రూవ్ అయినాయి, మైలేజ్ తక్కువ ఇస్తాయి కానీ సేఫ్ అని నిర్ధారణ అయింది. కానీ లిథియం అయాన్ బ్యాటరీలు అప్పుడప్పుడే వచ్చినాయి, పేలినాయి. కాబట్టి అప్పుడు మాకు కూడా తెలియదు లిథియం అయాన్ బ్యాటరీలు ఇలానే ఉంటాయేమో, ఇలానే పేలుతాయేమో మేము కూడా భావించాం. నమ్మకం అంతగా కలగలేదు. సో అప్పుడు గ్రాఫైన్ బ్యాటరీలతో అమ్మాం. ఇప్పుడు కస్టమర్లకు ఏది ఉపయోగమో ఏది యూజ్ అవుతుందో అదే మేము చేయాల్సిన మా ధర్మం, ఫస్ట్ ధర్మం. అప్పుడు గ్రాఫైన్ సేఫ్ కాబట్టి గ్రాఫైన్ అమ్మాం. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్స్ తెచ్చింది కాబట్టి, సో స్ట్రిక్ట్గా బిఎంఎస్ స్మార్ట్ బిఎంఎస్ వాడి మంచిగా వాటర్ ప్రూఫ్ చేసుకుంటూ సెల్స్ను మంచి సెల్స్ను వాడుతూ మంచి ప్యాక్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా పేలుతున్నాయా బండ్లు, చాలా తక్కువ మన లక్షల. ఇప్పుడు మీరు చెప్పి ఇందాక ఒక మాట ఉన్నారు, నా దగ్గర లిథియం అయాన్ స్కూటర్ కొంటే విత్ ఇన్ 1 day చెక్ చేసుకుని నాకు ఒక వేరే బ్యాటరీ ఇస్తున్నా అంటున్నారు. నిజంగా ఇస్తున్నారా? ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా 15 days కంపెనీ దగ్గర బ్యాటరీ పెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నిజంగా మీ స్పేర్ బ్యాటరీ ఇస్తున్నారా? నేను స్పేర్ ఇస్తున్నా కానీ నేను వారం రోజులు కంపెనీకి పంపిస్తున్నా. సో నేను మాత్రం కస్టమర్ ఆపట్ల. లేదు మీరు ఛాలెంజ్ చేయండి వీడియో పరంగా. ఇప్పుడు మేమైతే రాహుల్ ఈవీ దగ్గర కొన్ని వేల మంది బండ్లు కొన్నారు కదా, సో మీరు ఓపెన్ గా కమెంట్ చేయండి. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ రాహుల్ షోరూమ్ దగ్గర తీసుకుంటే వీళ్ళు నిజంగా చెప్పినట్టుగా ఏమన్నా మీకు లిథియం అయాన్ బ్యాటరీ ఇష్యూ వస్తే బండి ఆగకుండా మీకు స్పేర్ బ్యాటరీ ఇచ్చారో లేదో కామెంట్ చెప్పండి. నేను బ్యాటరీ పరంగా ఏ కస్టమర్ దగ్గర నేను ఓడిపోలేదు, చార్జర్ పరంగా ఏ కస్టమర్ దగ్గర ఓడిపోలేదు. ఓన్లీ నేను కాస్త కూస్తో ఓడిపోయింది ఎక్కడ అంటే బండిలో ఫైబర్ పార్ట్ల దగ్గర ఓడిపోయి ఉండొచ్చు. ఫైబర్ పార్ట్లు ఒక్కొక్కసారి నా దగ్గర స్టాక్ లేకపోయి ఉండొచ్చు, తర్వాత తెచ్చి ఇవ్వచ్చు. అక్కడ మాత్రం నేను కొంచెం సాటిస్ఫై మీకు చేయకపోవచ్చు. కానీ మెయిన్ పార్ట్లు ఎవరైతే చేస్తలేరో మార్కెట్లో, ఎవరైతే వీక్గా ఉన్నారో మార్కెట్లో, ఏ కంపెనీలు అయితే పెద్ద కంపెనీలు వీక్గా ఉన్నాయో అవి నేను స్ట్రాంగ్ ఉన్నా. ఏవి చార్జర్ల పరంగా స్ట్రాంగ్ ఉన్నా, బ్యాటరీలో మెయిన్ పార్ట్ హార్ట్ అనేది బ్యాటరీ కాబట్టి ఏ కస్టమర్ కూడా హాని చేయకుండా స్టాండ్ బై బ్యాటరీ ఇస్తూ సర్వీస్ ఇస్తూ నేను ఇన్ని సంవత్సరాలు ఈ రాహుల్ ఈవీని ఇక్కడ వరకు లాక్కొచ్చిన 100కు 97% అందరికీ న్యాయంగా ధర్మంగా సర్వీస్ ఇస్తూ మేము ఇక్కడ వరకు వచ్చాం మండేల గారు. ఇప్పుడు మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్తోనే ఇప్పుడు అమ్ముతున్నా అని చెప్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు? మేము 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నాం. త్వరలో 4 సంవత్సరాల వారంటీ కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం. 3 సంవత్సరాల కిలోమీటర్ లిమిట్ ఉందా? లేదు 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల గ్యారంటీ, 1 year వారంటీతో ఇస్తున్నాం. సో లిథియం అయాన్ బ్యాటరీ సో అంతే యాక్చువల్గా దాని లైఫ్ సైకిల్స్ బేస్ చేసుకొని అంతే ఇవ్వాలి కాబట్టి అంతే ఇస్తున్నాం. ఒకవేళ మేము 5 సంవత్సరాలు 8 సంవత్సరాలను వేరే కంపెనీలు ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో వాళ్ళలాగా మేము తొడలు కొట్టి చెప్పట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు 8 సంవత్సరాలని చెప్తారు, కనీసం 4 ఏళ్ళు కూడా వస్తలేవు. సో మీకు అంతా తెలుసు. సో 6 సంవత్సరాలు అంటారు, 5 సంవత్సరాలు అంటారు, అవి రావట్లేవు. సో అవి రానివి చెప్పి ఆశ పెట్టి పైసలు వసూలు చేసి వాళ్ళకి న్యాయం చేయకుండా ఉండడం అనేది మాకు మంచిది అనిపిస్తలేదు. మేము ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళు గ్యారెంటీ అని చెప్తున్నాం. 3 ఏళ్ళు వచ్చింది అనుకోండి, మేము చెప్పిన దాంట్లో తప్పులేదు. 4 ఏళ్ళు వచ్చింది అనుకోండి తప్పులేదు. 5 ఏళ్ళు వచ్చిందంటే తప్పులేదు. 2 ఏళ్ళ లోపు పోయింది అనుకోండి, టైం బాగాలేక ఏ కస్టమర్కైనా వాళ్ళకి మీకు స్టాండ్ బై ఇస్తున్నాం. మీకు అన్యాయం ఎక్కడ జరగదు. అలాంటి మీ దగ్గర తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఇస్తున్నారు లిథియంతో? లిథియంతోని ఒక 1 year వారంటీతో అయితే 45,000 నుంచి ఇస్తున్నాం. 35,000కు గ్రాఫైన్ బ్యాటరీతో మార్కెట్లో దొరుకుతున్నాయి. 1,03 బండ్లు. మేమేం చేస్తున్నాం, ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టి లిథియం అయాన్తో ఇస్తున్నాం. 45,000 1 year ఇస్తున్నారు. 1 year వారంటీ అది లిథియం అయాన్తో ఇస్తున్నాం. లిథియం అయాన్తో 10,000 ఎక్స్ట్రా పెడితే లిథియం అయాన్తో ఇస్తున్నాం. డిటాచబుల్ ఇస్తున్నాం, తీసి ఇంట్లో పెట్టుకునేటట్టు. అట్ ది సేమ్ టైం స్టాండ్ బై బ్యాటరీ ఇస్తున్నాం, స్టాండ్ బై ఛార్జర్ ఇస్తున్నాం, స్పేర్ పార్ట్లు అన్నీ దొరుకుతున్నాయి, సర్వీస్ ఇస్తున్నాం. పాత సర్వీస్ సెంటర్ మాది. అన్ని రకాల బండ్లకు రిపేర్ చేస్తున్నాం. అందుబాటులో ఎప్పుడు 365 రోజులు అందుబాటులో ఉంటాం. ఆదివారం కూడా మాది వర్క్ షాప్ ఓపెన్ ఉంటుంది. సో మా టైమింగ్స్ 10 to 9, 10 to 3.
ఆదివారం 10 గంటలకు ఓపెన్ చేస్తాం, 3 గంటల వరకే ఉంటాం. సో ఈ టైమింగ్స్ ఖచ్చితంగా గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాం. ఆ ప్రకారంగానే సర్వీస్ చేస్తున్నాం. ఇక మీకు భవిష్యత్తులో అసలు గ్రాఫీన్ వైపు వెళ్దాం ఉద్దేశం అయితే మీకు లేదు? గ్రాఫైన్ వైపు లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కదా, టెక్నాలజీ ముందుకు వెళ్ళాలి. వెనకకి వెళ్ళాలి అంటే మళ్ళీ వెనక పడిపోతాం. సో కాబట్టి మా చూపు అంతా ఇప్పుడు లిథియం కాకుండా ఇంకో టెక్నాలజీ వచ్చింది అనుకోండి, దాని మీద వెళ్తాం. ఎందుకంటే అప్డేట్ అవుతూ ఉంటాం. అప్డేట్ అవ్వాలి, అందరికి ఇష్టం కదా అప్డేట్ అవ్వడం. సో అప్డేట్ అవుతూ వెళ్తున్నాం. ఇప్పుడు రాహుల్ ఈవీ దగ్గరికి వస్తే ఏంది అంటే, మీకు ఫస్ట్ రాగానే ఇట్లా టేబుల్ ముందర కూర్చోబెట్టి ఫస్ట్ మీ వైఫ్కి కావాలన్నా బండి, మీకు కావాలన్నా, మీ నాన్నకు కావాలన్నా, మీ బ్రదర్కి కావాలన్నా అడిగి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ హైట్ ఎంత ఉంటారు, వాళ్ళ డ్రైవింగ్ వచ్చా రాదా, ఇంత ఇవన్నీ తెలుసుకున్నాకనే నెక్స్ట్ బండి చూసుకోండి సార్. బండి చూసుకున్నాక మళ్ళీ వచ్చిన తర్వాత ప్రైజు, ఎన్ని కిలోమీటర్లు, లిథియం అయాన్ 60 వోల్ట్స్ ఇవ్వాలా, 60 వోల్ట్స్ 26 ఇవ్వాలా, 36 ఇవ్వాలా, 45 ఇవ్వాలా, 52 ఇవ్వాలా, వాళ్ళ అవసరాన్ని బట్టి ఏహెచ్ అనేది బ్యాటరీ యాడ్ చేస్తూ దాని ప్రైజ్ యాడ్ చేస్తాం. ఏమైనా డిస్కషన్లో కొంచెం బార్గెనింగ్ అయితే కొంచెం డిస్కౌంట్ చేసి ఫైనల్ చేసి బజాజ్ ఫైనాన్స్ కావాలన్న వాళ్ళకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా, కార్డు ఉంటే కార్డు, సివిల్ స్కోర్ ఉంటే సివిల్ స్కోర్ ద్వారా, క్రెడిట్ కార్డు గీక్ అయినా కూడా బండ్లు తీసుకొని పోతున్నారు. సో ఆ విధంగా మేము బండ్లు అమ్మడం జరుగుతుంది, సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇప్పట్లో లిథియం బ్యాటరీలు అనేవి చాలా మంచిగా సేఫ్గా వస్తున్నాయి కాబట్టి లిథియం బ్యాటరీలే వాడితే మంచిదని నా ఒపీనియన్. అంటే రామరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇస్తున్న బ్యాటరీకి వారంటీ 2 years వారంటీ అంటున్నారు, ఇంకొకటి గ్యారంటీ అని చెప్తున్నారు. సో అది కొంచెం క్లారిటీగా చెప్తారు అసలు మీరు ఎగ్జాక్ట్గా వారంటీ అంతా? సార్ యాక్చువల్గా లిథియం అయాన్ ప్యాక్ అనేది అది ఎన్నో సెల్స్ల సమూహం. మీకు తెలుసు 160 సెల్స్ ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 230 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాటరీ ఏహెచ్ని బట్టి సెల్స్ నెంబర్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర బ్యాటరీ కొన్న వ్యక్తులకు డేట్ ఆఫ్ సేల్ నుంచి స్టార్ట్ అయితే సో 2 years వరకు, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 2 లైన్లు పోయినాయి అనుకుందాం, 11వ లైన్ పోయింది, 7వ లైన్ పోయింది అనుకుందాం. ఈ 11వ లైన్ 7వ లైన్లో ఒక లైన్లో 11 సెల్లులు ఉన్నాయి అనుకుందాం. ఆ 11 సెల్లులు కొత్తవి వేసి 7వ లైన్లో కూడా 11 సెల్స్ వేసి 22 సెల్స్ కొత్త వేసి మీ దగ్గర నుంచి ₹1 కూడా మేము తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తిరిగి సేమ్ అంతే ఏజ్ వచ్చే బ్యాటరీని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది 2 years వరకు. 2 years దాటిన తర్వాత ఇది రివర్స్ అవుతుంది. ఎలా? ఏవైతే సెల్స్ పోయినాయో ఆ సెల్స్ అమౌంట్ మేము తీసుకుంటాం. ఒక సెల్లుకు ₹130 ₹120 ఉంటే 22 × ₹130 తీసుకుంటాం. కానీ 3వ సంవత్సరము రిపేరింగ్ ఛార్జ్ ఏదైతే రిపేర్ చేసేటప్పుడు నికిల్ స్ట్రిప్స్, స్పాట్ వెల్డింగ్ సంబంధించిన సామాగ్రి పడుతుంది కాబట్టి లేబర్ ఛార్జ్ ఇవన్నీ వేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసిస్తాం. కానీ ఏదైతే బిఎంఎస్ పోయింది, బిఎంఎస్ అమౌంట్ తీసుకుంటాం 2200 ఫర్ ఎగ్జాంపుల్. సెల్స్ పోయినాయి, సెల్స్ అమౌంట్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిపేర్ చేసి ఇస్తాం. కాస్ట్ అంటే ఏ కాస్ట్? మేకింగ్ కాస్ట్ ఉండదు, సేల్స్ కాస్ట్ మాత్రం తీసుకుంటాం. ఇది 3rd yearలో జరుగుతుంది. 3rd year దాటి 4th yearలో పోయింది అనుకోండి, అప్పుడు మేకింగ్ ఛార్జ్ తీసుకుంటాం, సేల్స్ అమౌంట్ కూడా తీసుకుంటాం 4th year. సో 2 years వరకు మీ జేబులోకి వెళ్ళి ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తాం. మీ కంపెనీ నుంచి లిథియం అయాన్ ఎలక్ట్రిక్స్ కూడా తీసుకుందామని వస్తారు. కొంతమందికి 60 కిలోమీటర్ సరిపోద్ది, కొంతమంది 100, కొంతమంది 200 కూడా అడుగుతారు. కస్టమైజబుల్ బ్యాటరీస్ ఇస్తున్నారు? మాది మెయిన్ ఫస్ట్ నుంచి కస్టమైజ్డే. మీకు 60 కిలోమీటర్, మాది 50 నుంచి 70 కిలోమీటర్ ఒకటి, దానికి 60 volts 26Ah బ్యాటరీ ఇస్తాం. తర్వాత 60 volts 36Ah 80 నుంచి 100 కిలోమీటర్లు అదొకటి చెప్తాం. తర్వాత 60 volts 52Ah అది 100 to 130 కిలోమీటర్ అని చెప్తాం. సో అది 100 to 130 కావాలన్నా ఆ బ్యాటరీతో ఇస్తాం. సో ఒక 10,000 పెరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ 10,000 బ్యాటరీకి పెరుగుతుంది, ఛార్జర్ కూడా మారుతుంది కాబట్టి. సో ఆ విధంగా బండి అదే ఉంటుంది. మా రాహుల్ ఈవీ అంటే 1:4. ఒక బండికి 4 రకాల బ్యాటరీలు వేస్తే 4 రకాల మైలేజ్లు, 4 రకాల ప్రైజులు. సో ఇది ఫస్ట్ నుంచి వస్తుంది. అదే విధానం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. సో ఆ విధానమే అందరికీ ఆమోగ్యంగా ఉంది కాబట్టి డిటాచబుల్ ఇస్తున్నాం, 4 రకాలుగా ఇస్తున్నాం, మంచి బండ్లు ఇస్తున్నాం, మంచి సర్వీస్తో ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ సక్సెస్ఫుల్గా. ఒకప్పుడు రోజుకు 1 బండి అమ్మేవాళ్ళం, ఇప్పుడు రోజుకు 4 నుంచి 5 బండ్లకు అమ్మే స్థాయికి ఎదుగుతున్నాం. సంతోషకరమైన వార్త ఏంటంటే మండేల గారు, ఈవీ ఫీల్డ్ అంటే చాలా మందికి నచ్చేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు గత్యంతరం లేదు, ఈవీ ఫీల్డే కావాలి. ఈవీ ఫీల్డ్లో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బండి డబ్బులు ఉన్నోళ్ళు కొనాలి, డబ్బులు లేని వాళ్ళు కొనాలి. ఒకప్పుడు డబ్బులు లేని వాళ్ళే కొనేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కొనాలి, డబ్బులు లేని వాళ్ళు కూడా కొనాలి.
ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇథనాల్ అని తెస్తుంది. ఇథనాల్లో రస్ట్ అదంతా ఉంటుంది, డస్ట్ ఉంటుంది. సో ఇంజన్లు ఖరాబ్ అవుతాయి. సో టెక్నికల్గా సక్సెస్ ఉండదు అని నా ఒపీనియన్. సో ఇథనాల్ అనేది మనం చదువుకున్నాం కాబట్టి లాస్ట్కు గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చేది లిథియం ఈవీ వైపే. కాబట్టి దయచేసి లిథియం అయాన్ బ్యాటరీతో కొనుక్కుంటే పొల్యూషన్ ఉండదు, పొగ ఉండదు, ఏది ఉండదు, ఫైర్ అనేది లేనే లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదండి రామరెడ్డి గారు అయితే మీకు క్లారిటీ ఇచ్చారని ఆశిస్తున్నాం. వీళ్ళు ఎందుకు ప్రీవియస్గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు, ఇప్పుడు ఎందుకు ఆపేసి లిథియం వైపు షిఫ్ట్ అయ్యారో కంప్లీట్ క్లారిటీ ఇచ్చారని అయితే అనుకుంటున్నాం అండి. అలానే వీళ్ళు కేవలం లిథియం అయాన్ మరియు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్సే కాదు, వీళ్ళు ఈవీ వెహికల్ సంబంధించిన సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కూడా అయితే అమ్ముతున్నారన్నమాట. అంతేకాదు మీ చార్జర్స్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చార్జర్ రిపేర్స్ కూడా చేస్తున్నారు, బ్యాటరీ సంబంధించిన సర్వీస్ కానివ్వండి రిపేర్ కూడా చెప్తున్నారన్నమాట. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈవీ వెహికల్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఈవీ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కానివ్వండి, చార్జర్ సంబంధించిన సర్వీస్ కావాలనుకుంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందిస్తాం, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ రెండు మాత్రం షేర్ అవుతుంది అయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఈ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ రవి ఫ్యూచర్.